తెలంగాణలోని మిగిలిన జిల్లాల బీజేపీ పరిస్థితి వేరు, ఆ జిల్లాలో పరిస్థితి ప్రత్యేకం. అన్ని జిల్లాల కంటే భిన్నంగా ఆ జిల్లా బీజేపీలో రాజకీయ వాతావరణం నెలకొంది. రాజకీయ కేంద్రంగా పేర్కొనే నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలలో గత శాసనసభ ఎన్నికలలో 2 స్థానాలు భాజపా గెలుచుకోగా 1 అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ స్థానం భాజపా దక్కించుకోవడం గమనార్హం. ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న ఆదరణను చాటి చెప్పేందుకు ఈ ఎన్నికలు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అలాంటి పార్టీలో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలు కార్యకర్తలను, నాయకులను కలవరానికి గురిచేస్తున్నాయట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొందిట. డీటెయిల్స్ ఈ స్టోరీలో. నిర్మల్ జిల్లా కాషాయ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. నిర్మల్ ఎమ్మెల్యే, ఆ జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు మధ్య పార్టీ రెండుగా చీలిందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాక కొన్ని రోజులు అందరూ కలిసికట్టుగా పనిచేసినట్టు కనిపించినా కొంతకాలంగా సీన్ మారిపోయింది. ఎమ్మెల్యే నివాసంలో, పార్టీ కార్యాలయంలో వేరువేరుగా సమావేశాలు కొనసాగిస్తున్నారు. పార్టీకి చెందిన నేతల జయంతి, జాతీయ నాయకుల జయంతి వేడుకలు, నివాళులు ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాలు కూడా అందరూ కలిసి నిర్వహిస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోతున్నారు. ఏ కార్యక్రమంలో పాల్గొనాలి, ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్లాలో తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను తాజాగా ప్రకటించారు కాషాయ పార్టీ పెద్దలు. ఉమ్మడి జిల్లాలోని మిగతా 3 జిల్లాలకు అధ్యక్షులను నియమించినా నిర్మల్ జిల్లాకు మాత్రం అధ్యక్షుడిని నియమించలేదు. దానిని పెండింగ్లో పెట్టారు. కారణం ఇక్కడ నెలకొన్న పరిస్థితులే అని తెలుస్తోంది. సీనియర్ నేతలు 2 ఎమ్మెల్యేలు ఇలా ఎవరికి వారు తమ నాయకత్వాన్ని బలపరుచుకునేందుకు, బలం నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము సూచించిన వారికి అవకాశం ఇవ్వాలని సూచిస్తుండటంతోనే అధ్యక్షుడి ఎంపికను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు. బల నిరూపణ కోసం పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లను కాకుండా స్థానికతను విస్మరించి మరీ ఇతరుల పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారనే ప్రచారము జరుగుతోంది. మొత్తానికి సీనియర్లకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగా అధ్యక్షుడి ఎంపిక, ఏకాభిప్రాయ సేకరణలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. చూడాలి బీజేపీలో విభేదాలు సద్దుమణిగి ఎప్పటికి జిల్లా అధ్యక్షుడిని నియమిస్తారో మరి.